మీలో చాలామంది ఇతరులను రక్షణలో నడిపించారు. ఈరోజు కూడా కొంతమందిని తీసుకొచ్చి ఉంటారు వెంట పెట్టుకొని, రా చర్చికి రా, బాగుంటుంది రా అని. వాళ్ళు కూడా వచ్చారు నీ వెంటబడి. ఎందుకు వచ్చారో తెలుసా? నీకు తెలుసా అసలు ఎందుకు వచ్చారో? చర్చి చూద్దామనో నన్ను చూద్దామనో కాదు. వాళ్ళకు ముందు నీ ప్రవర్తన నచ్చింది. వాళ్ళు ఫస్ట్ నిన్ను చూశారు. ఆ చర్చికి వెళ్తున్న కాడి నుంచి ఈ మనిషి పద్ధతి కాస్త మారింది, ఆ చర్చికి వెళ్తున్న కాడి నుంచి ఈమె పద్ధతి మారింది, ఈయన పద్ధతి మారింది, ఒకప్పట్లాగా లేడు, ఒకప్పట్లాగా లేదు అని ఆ మార్పులను వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు ఫస్ట్ నిన్ను ఒప్పుకున్నారు. నిన్ను ఒప్పుకున్న తర్వాత నీ దేవుడి దగ్గరికి వచ్చి కూర్చున్నారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు నువ్వు చదువుతావు. లోకం, నీ బజారు, నీ కుటుంబం, నీ సమాజం ప్రతిరోజు నిన్ను చదువుతూ ఉంటుంది. వాళ్ళకి బైబిల్ తెలీదు. రోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని మాటలలో బ్రతికే నువ్వు తెలుసు, నీ క్యారెక్టర్ తెలుసు, నీ కకృతి తెలుసు లేదా నీ నిజాయితీ తెలుసు, నీ వీక్నెస్ తెలుసు లేదా నీ పవిత్రత తెలుసు. నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు చూడట్లేదు అని, నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు అబ్జర్వ్ చేయటం లేదని, నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు కనిపెట్టరు అని. నో, నీకు తెలియదు. చాలా కళ్ళు నిన్ను చూస్తాయి. ఎందుకు చూస్తాయో తెలుసా? చెప్పనా? ఎందుకు చూస్తాయో తెలుసా? ఆశతో చూస్తాయి, ఆర్తితో చూస్తాయి. ఒకవేళ నువ్వు నిజంగా నిలబడితే నిన్ను బట్టి వాళ్ళు కూడా నిలబడదామని చూస్తారు. ఒకవేళ నువ్వేదన్నా కృప పొందుకుంటే నిన్ను బట్టి వాళ్ళు కూడా కృప పొందుకుందామన్న ఆశతో చూస్తారు నీకెళ్ళి.